ఒకవైపు ఎల్నినో ప్రభావం, మరోవైపు వాతావరణంలో భారీగా మార్పులు, మరొక వైపు కరువు ముంచుకొస్తుంది అని, మరోవైపు రాష్ట్రంలో సరస్సులు, నదులు కూడా ఎండిపోతున్న పరిస్థితి. వీటన్నిటికీ తోడు మళ్ళీ తాజాగా రాష్ట్రంలో కోవిడ్ కలకలం రేపుతుంది అని, ఇద్దరు వ్యక్తులు దీని ద్వారా చనిపోయారు అని చెప్పే వార్త ప్రజలను ఒక్కసారిగా ఉలికిపాటికి గురి చేసింది. ఈరోజు పత్రికల్లో కూడా రాసుకుంటూ వచ్చారు, రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్ళీ కలకలం రేపుతున్నాయని. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్ బారిన పడి మంగళవారం మృతి చెందడంతో ఒక్కసారిగా వైద్యశాఖ ఉలిక్కిపడిందని, మృతులిద్దరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ అని తేలడంతో తదుపరి నిర్ధారణ పరీక్ష కోసం వారి నమూనాలను మహారాష్ట్రలోని పూణే వైరాలజీ ల్యాబ్కు పంపడానికి కడప జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, మృతుల్లో ఒకరికి 43 ఏళ్ళు, మరొకరికి 60 ఏళ్ల పైనే ఉన్నాయని. 43 ఏళ్ల వ్యక్తి కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృత్యువాత పడగా, 60 ఏళ్లు పైబడిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రంలోని సిఎంసి వెల్లూరులో చికిత్స పొందుతూ మరణించారని, కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లూరు సీఎంతో సంప్రదించి అక్కడ మృతి చెందిన వ్యక్తి నమూనాలు సేకరించి పనులు పడ్డారు అని చెప్పి. అయితే ఇద్దరి మరణాల గురించి బుధవారం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగానికి తెలియకపోవడం గమనార్హం అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. సో ఇప్పటికే రకరకాల ఇబ్బందులు ప్రజలను వెంటాడుతున్నారా బాబు అని చెప్పి అంటే, మళ్ళీ ఇవి ఒకటి తగలడ్డాయా, మళ్ళీ కోవిడ్ కలకలం అని చెప్పి ఇటువంటి వార్తలు. మొత్తం మీద గల్లీ నుంచి అంతర్జాతీయ వరకు అంత నిజం చెప్పాలి అంటే ఎక్కడ చూసిన ఆందోళనలు, అస్థిరత, భయం. ప్రజలు ప్రశాంతంగా బ్రతికే పరిస్థితి లేకుండా పోతుంది రాజస్థాన్.